రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చిగురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తళతళ తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా
కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి ఓరకంట శ్రీరాముడు చూడగా దూర సిగ్గు సీతమ్మను చిదమగా కౌశికుడే కరుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే వెన్నెల కాయగా రామని హరవిధాతల మెచ్చగా ఉద్భవించే ఆ రాముడు పంక్తి కంధర విరాముడు మాకు శరణ్యుడయ్యడు. ఈ రామచంద్రమూర్తి అయితే రాక్షసులు పాడు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని కాపాడి విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగేటట్టు యజ్ఞము ద్వారా దేవతలందరికీ హవిస్సులు అందేటట్టు ఆ హవిస్సులు అందుకున్న దేవతలందరూ కూడా లోకములోని ప్రజలను ఆశీర్వదించి చక్కగా వర్షాలు కురిపించి పంటలు పండించేటట్టు మూలమైన యజ్ఞాన్ని ఏ మహానుభావుడు రామచంద్రుడు కాపాడినాడో ఆ యజ్ఞ సంరక్షకుడైన రామచంద్రుడు. అంతేకాదు జీవితంలో పొరపాటు చేసి ఆ తప్పిదానికి బలి అయిపోయినటువంటి ఒక స్త్రీని అహల్యను శిలగా పడిపోయిన ఆమెకు మరలా పునర్జన్మ ప్రసాదించినాడు. తప్పు చేసిన వాడిని అంటే తొక్కిపడేయకూడదు, మళ్ళీ వాడిని సముద్ధరించే ప్రయత్నం చేయాలి అని చెబుతూ అలా అహల్యను సముద్ధరించిన మహానుభావుడు ఈ రామచంద్రుడు. ఆ రామచంద్రుడే సీతాదేవిని ఈ పూట వివాహం చేసుకోబోతున్నాడు. అట్లాంటి సీతారాములు మనకందరికి కూడా శుభాలు ప్రసాదించాలని స్వామివారు కళ్యాణ అంగభూతంగా ఇదిగో సీతాదేవిని ఇవ్వబోతున్నాను అని జగమహారాజు చెబుతూ ఒక యజ్ఞోపవీతాన్ని అందజేశాడు. మొట్టమొదటిగా యజ్ఞోపవీతం అంటే మామూలుగా మీరు బ్రాహ్మణ యొక్క ఒంటి పైన కనిపిస్తుంది జన్యమని, అది దానికి యజ్ఞోపవీతము అని పేరు. యజ్ఞ ఉపవీతము అంటే భగవత్ సంబంధమైన కార్యములు చేయడానికి నీకు అర్హత ప్రసాదిస్తున్నాము అని గుర్తది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం. పవి అంటే పిడుగుపాటు, క్ర అంటే రక్షించున్నది. ఆ యజ్ఞోపవీతము చాలా మందికి దాని యొక్క విలువ తెలియకపోవడం వల్ల ఏదో వీపులో నవ్వైకి కనుక్కునే పనికి వస్తుందనుకుంటున్నారు. వీపులో నవ్వైతే గీక్కునే కాదు యజ్ఞం చేసుకునేది. పరమం పవిత్రం. యజ్ఞోపవీత ధారణ చేసిన వాడు గాయత్రీ మంత్రానుష్ఠానము చేసినట్టయితే ఆ మంత్ర ప్రభావం వలన పిడుగు పడవలసి ఉంటే కూడా వాడికి పిడుగు యొక్క వేడిని ఒక పెద్ద భవనం కట్టినప్పుడు ఎప్పుడైనా భవిష్యత్తులో పిడుగుపడి భవనం పాడైపోతున్న భయం చేత శాస్త్రజ్ఞులు దానికి భూమిలో కాదు ఆ త్రిశూలం ద్వారా ఆ రాగి మధ్య ద్వారా బెల్ట్ ద్వారా అది భూమిలో వెళ్ళిపోతుంది. జరిపే పడిపోతున్నాయి కానీ వాళ్ళు ఏం చేయలేదు. అంత పవిత్రవంతమైంది ఉంటుంది. మీరు చేస్తే మాత్రం మీరు సగభాగం రాదండి మగవాళ్ళకు. మగవాళ్ళు చేసే పుణ్య కార్యాలలో సగభాగం స్త్రీలకు వెళుతుంది.
వెళుతుంది, భార్యకు వెళుతుంది. మగవాళ్ళు చేసే పాప కార్యాలలో సగభాగం భార్యకు వెళ్ళదు. భార్య ఏదైనా తప్పు చేస్తే దాంట్లో భాగం మొత్తం పురుషుడికి వస్తుంది. హిందూ సంప్రదాయంలో ఒక ఆచారం ఉన్నది. మగపిల్లవాడు వచ్చి నమస్కారం పెడితే అర్చక స్వాములు లాంటి వారు ఆశీర్వాదం చేస్తారు. ఏమని ఆశీర్వాదం చేస్తారు? దీర్ఘాయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్న దీర్ఘాయుష్మంతులు కావాలి అని ఆశీర్వాదం గమనించండి. అబ్బాయిని దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు అంటే నూరేళ్లు జీవించాలయ్యానంటాం. ఇది ఆశీర్వాదం వీడికే. వీడు నిండు నూరేళ్లు చూస్తే జీవించినట్టయితే అమ్మాయి సౌభాగ్యవంతురాలుగా పసుపుకాలతో ఉంటుంది అర్థం చూడండి. భర్త నూరేళ్లు ఉన్నాడంటే అసలకి అమ్మాయి నూరేళ్లు పసుపుకాలలో ఉన్నట్టే. అంటే మగవాడికి చేసిన ఆశీర్వాదం ఎక్కడికి పోతాడు? ఫలితము అమ్మాయికి వెళ్తాను. అలాగే అమ్మాయికి ఆశీర్వాదం చేస్తాడు ఎవరిని? దీర్ఘ సుమంగళి భవ, నీవు దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా అని చెప్తున్నారు. ఆమె దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే భర్త జీవించు. అందులో ఒక భాగంగా స్వామివారు యజ్ఞోపేత ధారణ కార్యక్రమం చేయించి ఇక వివాహాన్ని సంసిద్ధులు అవుతున్నారు. మీరిద్దరు పరస్పరం అంగీకరించినారు. అది ఎట్లా? పెద్దల యొక్క అనుమతితో. శివధనస్సు రామచంద్రుడు ఎక్కువ పెట్టిన తర్వాత జనక మహారాజు ఎక్కడ అమెరికాలో ఉంటారు. ఫోన్ చేస్తే వాడు నేను పెళ్లి చేసుకుంటున్నా అని. ఏమన్నా నాయన నువ్వేమో చూసుకోవడం చేస్తే అంటే నీ ఇష్టం ఎక్కడ లేకపోతే నేను నీ ఇష్టం చేసుకుంటున్నా అంటారు. ఓహో ఇది మీరు చెప్పలేసుకొని ఏ ఉండేది ఎందుకు పోట్టుకోలే అనుబంధం అని సరే నాయన నీ ఇష్టం ఎట్లా నీకు తెగించుకొని చేస్తున్నారు. విశేషణ విశిష్టాయాం కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే మన ప్రేమ తుదిలేని ఆకాశము మన ప్రేమ తుదిలేని ఆకాశము ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము కళ్యాణ వైభోగమే మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా కళ్యాణ వైభోగమే వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిశాము దివి మెచ్చగా గెలిచాము కలిశాము దివి మెచ్చగా కలకాలముందాము నులి వెచ్చగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి చూతువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట చూతువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట సురలను మునులను చూడవత్తురట కళ్యాణము చూతమురారండి దుర్జన కోటిని దర్పమడంతగ సజ్జన కోటిని సంరక్షింపగా దుర్జన కోటిని దర్పమడంతగ సజ్జన కోటిని సంరక్షింపగా ధారుని శాంతిని స్థాపన చేయగా ధారుని శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూతమురారండి దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి జనకుని సభలో హరువిలు విరచి జనకుని సభలో హరువిలు విరచి జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణము చూతమురారండి సీతారాముల కళ్యాణము చూతమురారండి పురుషోత్తమా 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 పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా 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 కలుపుకున్న వేలు చంద్రకిరణాలు కలవరించి కన్ను కమలపూరేకు కన్ను కలిపే చూపు సూర్యకిరణాలు శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో
రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా